హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఈరోజు మన వీడియోలో జోసా రౌండ్ 1 సీట్ అలాట్మెంట్ జరిగిన తర్వాత ఏం చేయాలి, సో మన సీట్ని కాపాడుకోవాలంటే ఉన్నటువంటి రూల్స్ ఏంటి, మనం ఏ ప్రక్రియను ఏ రోజు లోపల చేస్తే మన సీటు సేఫ్గా ఉంటుంది అనేది అయితే ఈ వీడియో అనమాట. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయాలి అండ్ అలాగే చాలా మందికి అయితే ఫార్వర్డ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకు చాలామంది ఎక్కువ కష్టపడినప్పటికీ మంచిగా ఆప్షన్స్ పెట్టుకున్నప్పటికీ పరిస్థితుల దృష్ట్యా వాళ్ళకి సరైన అవగాహన లేక సీటు కోల్పోయేటువంటి ప్రమాదం ఉండింది. కాబట్టి ఇది మీరు ఏ ఒక్క గ్రూప్లో పోస్ట్ చేసినా కనీసం ఇద్దరు ముగ్గురైనా చూస్తారు, వాళ్ళకి అనేక విషయాలపైన అవగాహన ఉంటుంది. ఈ ప్రాసెస్ని అయితే కంటిన్యూగా మంచిగా చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి మిగతా వాట్సాప్ గ్రూపులు కూడా షేర్ చేయండి. రైట్, ఇక మన విషయంలోకి వెళ్ళినట్లయితే, సో నిన్నటి వరకు మనం చాయిస్ ఫిల్లింగ్ అనేక మార్లు మార్చుకున్నాం, ఫైనల్గా ఒకటి సెట్ చేసుకున్నాం, అది అయిపోయింది. ఈరోజు జూన్ 13th ఈరోజు రీకాన్సిలేషన్ జరుగుతూ ఉంటుంది. అంటే సిస్టమ్ మొత్తాన్ని కూడా మనం ఇచ్చినటువంటి అన్ని ఆప్షన్స్ దాదాపు 3 కోట్ల ఆప్షన్స్ వరకు కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. 3 కోట్ల ఆప్షన్స్, అందరూ 2 లక్షల పై చిలుకు స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. 3 కోట్ల ఆప్షన్స్ వరకు ఇచ్చుకున్నారనమాట. సో ఈ ఆప్షన్స్ అన్నిటిని కూడా రీకాన్సిలేషన్ చేసుకొని ఇప్పుడు మనకి రేపు జూన్ 14th 10 AM తర్వాత మనకి రౌండ్ 1 రిజల్ట్ అయితే అనౌన్స్ చేయబోతుంది. సో రౌండ్ 1 రిజల్ట్ అనౌన్స్ చేయడం అంటే ఏంటి, మనం మార్క్ 1 అలాట్మెంట్ చూసాము, మార్క్ 2 అలాట్మెంట్ చూసాం. సేమ్ మళ్ళీ మీరు మీ క్రెడెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే అప్లికేషన్ నెంబరు పాస్వర్డ్ ఎంటర్ చేసి జోసా 2025 వెబ్సైట్లోకి ఎంటర్ అయిపోయారో అలానే ఎంటర్ అయిపోతే మీరు మీ ప్రొఫైల్ ఉంది కదా, ప్రొఫైల్ కింద రౌండ్ 1 సీట్ అలాట్మెంట్ అని కనిపిస్తుంది. ఇంతకుముందు మార్క్ 1 అలాట్మెంట్, మార్క్ 2 అలాట్మెంట్ ఎక్కడైతే కనిపించాయో అక్కడ రౌండ్ 1 సీట్ అలాట్మెంట్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు సీట్ ఎక్కడొచ్చిందో తెలుస్తుంది. మార్క్ 1లో ఏ విధంగా తెలిసింది, ఏదైనా ఒక సీటే కదా కనపడింది. మార్క్ 2లో ఏ విధంగా తెలిసింది, ఏదైనా ఒక సీటే కనపడింది. ఇప్పుడు కూడా కన్ఫామ్గా మీకు ఎక్కడ సీట్ వచ్చిందో తెలుస్తుంది. అండ్ ఆ తర్వాత మీకు ఏదైతే ప్రొఫైల్ ఉందో ప్రొఫైల్ కిందనే, ఏది మీ ప్రొఫైల్ ఫోటో కిందనే కొన్ని ఆప్షన్స్లో ఆన్లైన్ రిపోర్టింగ్ అని ఉంటుంది. ఆన్లైన్ రిపోర్టింగ్. సో ఆన్లైన్ రిపోర్టింగ్ అంటే ఏం చేయాలి? సో మనం చెప్పాం కదా, ఫ్రీజ్, ఫ్లోట్, స్లైడ్, ఫీ పేమెంట్, డాక్యుమెంట్స్ అప్లోడ్, ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిని కలిపి ఆన్లైన్ రిపోర్టింగ్ అంటాం. సో ఇది ఏ రోజు నాడు ఏదేది ఎలా చేయాలి అనేది అయితే క్లియర్గా జాగ్రత్తగా వినండి. సో ముందుగా మనం రేపు ఉదయం జూన్ 14th 10 AMకి సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. 10 AMకి. ఈ 10 AM అనేది 11 కావచ్చు, 12 కావచ్చు, 1 PM కూడా కావచ్చు, దాని గురించి వరి వద్దు. సో ఓకేనా. సో అది ఎప్పుడు వస్తుంది ఏంటనేది మనకు 10 AM తర్వాత చెక్ చేసుకోండి, రాకపోతే వెయిట్ చేయండి అంతే. చాలామంది అదే వెబ్సైట్ మీద ఉంటారు కాబట్టి మీకు సర్వర్ ఇష్యూ రావచ్చు. సో దానివల్ల కంగారు అయిపోవాల్సిన పని లేదు. ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు లేట్ అయినా సరే మీకు అది డిస్ప్లే అవుతుంది. ఓకేనా. సో అందులో మాత్రం వరి లేదు. అందరికి వచ్చింది సార్ నాకు రాలేదు, నాకు నో సీట్ అలాట్మెంట్ ఉంది అంటే, నో సీట్ అలాట్మెంట్ ఉంది అంటే నీ ర్యాంక్ను బట్టి నీకు సీట్ అలాట్ అవ్వలేదు, రెండో రౌండ్ కోసం వెయిట్ చేయమని అర్థం. అందరికీ రౌండ్ 1లోనే రాదు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, అందరికీ రౌండ్ 1లోనే సీట్ రాదు. అలా అని అందరికీ రాకుండా కూడా ఉండదు. డిపెండ్స్ ఆన్ ర్యాంక్. మీ ర్యాంక్ని బట్టి రౌండ్ 1లో వస్తుందా, రౌండ్ 2లో వస్తుందా, 3లో వస్తుందా, 4లో వస్తుందా, వెయిట్ చేయండి. సార్ నాకు మార్క్ 1లో సీట్ వచ్చింది, మార్క్ 2లో సీట్ వచ్చింది, మరి ఇదేంటి సార్ రౌండ్ 1లో రాలేదు అంటే మనం చెప్పలేం, మన దగ్గర ఆన్సర్ లేదు. ఖచ్చితంగా వస్తుంది, నెక్స్ట్ రౌండ్స్లో వస్తుంది, రాకపోయినా ఆశ్చర్యం లేదు. ఓకేనా. సో ఇలాంటి కూడా జరుగుతుందా అంటే జరగవచ్చు. డిపెండ్స్ ఆన్ ర్యాంక్ చెప్పాను కదా. సో కాబట్టి సీట్ అయితే ఎక్కడికి పోదు. మీకు ఒకళ్ళు వచ్చేదైతే జూన్ 14th 10 AM తర్వాత రేపు మార్నింగ్ ఉదయం 10 గంటల తర్వాత మీకు సీట్ అలాట్మెంట్ డిస్ప్లే అవుతుంది. ఎక్కడ అవుతుంది? సేమ్ మీ ప్రొఫైల్ కింద మార్క్ సీట్ అలాట్మెంట్ 1 అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే సీట్ ఎక్కడ వస్తుందో తెలుస్తుంది. ఆ తర్వాత ఏం చేయాలి? జూన్ 18th వరకు, 18th 5 PM టైమింగ్స్ కూడా గుర్తుపెట్టుకోండి. చాలామంది నిజంగా ఇది ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. లాస్ట్ మినిట్ ఫోబియా ఉంటుంది అనుకుంటాను, లేదా లాస్ట్ మినిట్ హరీబరీస్ ఉంటాయి అనుకుంటాను. నిన్న సాయంత్రం 5:10కి చేసి కూడా సార్ ఇప్పుడు సేవ్ చేస్తే సేవ్ అవుతాయి అని చెప్పేసి 10 మంది ఫోన్ చేశారు నిన్న సాయంత్రం 5 PM తర్వాత కూడా. సో అది అసలు మ్యాటర్ కాదండి. అసలు అట్లా చేయకండి. మీకు ఏదైనా పని చేయాలనిపిస్తే ఓకేనా, అది చేసేయండి అంతే. ఆ టైంలోనే చేసేయండి. చేద్దాంలే అనుకొని చెప్పేసి ఆ టైము లాస్ట్ మినిట్లో చేసి, ఒక స్టూడెంట్ ఫోన్ చేస్తాడు, సార్ నేను 73 ఆప్షన్స్ ఇచ్చుకున్నాను, 74 కనిపిస్తుంది, 10 నిమిషాల ముందే యాడ్ చేశా సార్ ఏంటని చెప్పేసి అంటాడు. ఎందుకంత హరీబరీ? 1 అవర్ లాస్ట్ చివరి గంటల్లో అని చెప్పాను మెసేజ్లో, చివరి గంటల్లో చేసే పని అది అంత సక్సెస్ఫుల్ అవ్వదు. జాగ్రత్తగా ఉండండి. అది ముందుగానే చేసుకోండి, మధ్యాహ్నం లోపే కంప్లీట్ చేయండి అని చెప్పాను. వినలేదు. అలాంటివి ఇప్పుడు చేయకండి, దయచేసి చేయకండి. సీటుతో ఆడుకోకండి. మీ సీటు ఇక మీ చేతిలో ఉంది, నా చేతిలో ఏం లేదండి. మీకు వచ్చిన సీటు మీ చేతిలోనే ఉంది. నా మాటలు మీరు వినగలిగితే మీరు దాన్ని బట్టి ఫాలో అవ్వండి. డబ్బులు లేవంటారా? ఇప్పుడే రెడీ చేసుకోండి, ఈరోజు రెడీ చేసుకోండి.
ఓకేనా? సీట్ వస్తుంది అని గ్యారంటీ ఉంటే ఈ రోజే రెడీ చేసుకోండి. డబ్బులు లేని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. డాక్యుమెంట్స్ లేవంటారా, సీట్ వచ్చిన తర్వాత రెడీ చేసుకోవచ్చులే అనుకోకండి. ఈ రోజే డాక్యుమెంట్స్ రెడీ చేసి పెట్టుకోండి. కాలేజీకి వెళ్ళిన సీట్ వచ్చిన తర్వాత కాలేజీకి వెళ్ళి తెచ్చుకోవచ్చులే, సీట్ వచ్చిందంటే వాళ్ళు ఇస్తారులే అని చెప్పేసి అలాంటి నెగ్లిజెన్సీ చేయకండి. సీట్ వచ్చిందంటే మీరు ఏ విధంగా అయితే వాళ్ళని బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నారు, సీట్ వచ్చింది కాబట్టి మాకు ఇవ్వాలి అనేది వాళ్ళు కూడా అలా అనిస్తారు. కాలేజీ వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారు, సీట్ వచ్చింది వాడు డబ్బులు కట్టగా ఏం చేస్తాడు, కట్టకపోతే వాడిదే సీటు పోతుంది అని వాళ్ళు కూడా ధీమాగా ఉంటారు. సో ఇవన్నీ మీ ఫినాన్షియల్స్ మ్యాటర్స్. మీరు దీన్ని ఎలా సెట్ చేసుకుంటారు ఏంటన్నది ఇక అల్టిమేట్గా మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. రైట్, June 18th 5 PM వరకు ఆన్లైన్ రిపోర్టింగ్ చేయాలి. వాట్ ఈజ్ ఆన్లైన్ రిపోర్టింగ్? ఆన్లైన్ రిపోర్టింగ్ అంటే ఏంటి? ఆన్లైన్ రిపోర్టింగ్లో ఫీ పేమెంట్ అనేది ఒక ఫీ పేమెంట్. ఆన్లైన్ రిపోర్టింగ్లో ఫీ పేమెంట్ ఉంటుంది, రైట్. డాక్యుమెంట్ అప్లోడ్ ఉంటుంది, రైట్. రెస్పాన్స్ ఉంటుంది, వెరీ 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 ఇంపార్టెంట్. సో ఆన్లైన్ రిపోర్టింగ్ అంటే ఏంటి? 3 ఉన్నాయి మనకి. ఒకటి ఫీ పేమెంట్, ఒకటి డాక్యుమెంట్ అప్లోడ్, 2 రెస్పాన్స్. ఎవరు చేయాలి? సీట్ వచ్చిన వాళ్ళు మాత్రమే. సీట్ రాకపోతే వదిలేస్తాం. సీట్ రాలేదు, నో సీట్ అలాటెడ్ ఫర్ యువర్ ఫిల్లింగ్ చాయిసెస్ అని అందనుకోండి, మీరు ఇక నెక్స్ట్ రౌండ్కి వెయిట్ చేయండి, ఇక ఇప్పుడు మీకు ఏం పని లేదు అని అర్థం. మీరు కూడా ఏమీ దాని గురించి వరీ అవ్వాల్సిన పని లేదు. ఇంకా మన చేతిలో 5 రౌండ్స్ ఉన్నాయి. రేపటి రౌండ్ అయిపోతే ఇంకా 5 రౌండ్స్ ఉంటాయి. ఏ రౌండ్లో అయినా మీకు సీట్ రావచ్చు. అలా వెయిట్ చేయండి కాముగా. సీట్ వచ్చిన వాళ్ళు చేయాల్సిన పని 14th 10 AM తర్వాత సీట్ అలాట్మెంట్ అయితే 14th 10 AM తర్వాత నుంచి 18th 5 PM లోపల 14, 15, 16, 17, 18 5 డేస్ ఉంది టైము. 18th 5 PM లోపల ఏం చేయాలి? ఆన్లైన్ రిపోర్టింగ్ చేయాలి. ఈ ఆన్లైన్ రిపోర్టింగ్ అంటే ఏంటి? ఫీ పేమెంట్, డాక్యుమెంట్ అప్లోడ్, రెస్పాన్స్, ఈ 3 ఇస్తేనే ఆన్లైన్ రిపోర్టింగ్ అయినట్టు. సార్ సీట్ వచ్చింది కానీ నాకు నచ్చలేదు సార్, నేను ఇప్పుడు చేయాలా వద్దా అని మళ్ళీ కొత్త డౌట్లు పెట్టకండి. సీట్ వచ్చింది, నీకు నచ్చినా నచ్చకపోయినా ఈ ఆన్లైన్ రిపోర్టింగ్ చేయాలి. ఆన్లైన్ రిపోర్టింగ్ చేయాలి, చేస్తేనే నెక్స్ట్ రౌండ్కి మీరు వెళ్తారు. ఆన్లైన్ రిపోర్టింగ్ అంటే జస్ట్ నేను ఇక్కడ రెస్పాన్స్ ఒకటే ఇస్తాను, లేదా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తాను, డబ్బులు అయితే కట్టను అనుకున్నారు అనుకోండి, మిమ్మల్ని నెక్స్ట్ రౌండ్కి పంపించదు. నెక్స్ట్ రౌండ్ నుంచి మీరు ఉండరు కౌన్సిలింగ్లో. అటువంటి చాలాసార్లు చాలామందికి చెప్పి ఉన్నాను, చాలా వీడియోలు కూడా చేసి ఉన్నాము. బట్ మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్తున్నా అంటే దీనికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ని మీరు గుర్తించండి. మీకు వచ్చిన సీటు నచ్చకపోయినా డబ్బులు కట్టాలి, పేమెంట్ చేయాలి, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, అండ్ దెన్ రెస్పాన్స్ ఇవ్వాలి. ఇస్తేనే నెక్స్ట్ రౌండ్లో మీరు ఫ్లోట్ కానీ స్లైడ్ కానీ పెట్టుకుంటే మారడానికి అవుతుంది. అర్థమవుతుందా? నేను ఏమి చేయను, రెస్పాన్స్ ఇవ్వను, లేకుంటే నాకు నచ్చలేదు కాబట్టి నేను రెస్పాండ్ అవ్వను, రైట్, అంటే ఆన్లైన్ రిపోర్టింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేయను, కానీ నెక్స్ట్ రౌండ్లో నాకు మంచి సీట్ వస్తుందా అని అనుకుంటే మాత్రం అది మన భ్రమ, మన మూర్ఖత్వం అవుతుంది, ఫూలిష్నెస్ అవుతుంది. ఓకేనా? ఇంత కష్టపడ్డారు కదా, చిన్న చిన్న విషయాలపైన ఫోకస్ పెట్టండి, చెప్పే విషయాలపైన అవగాహనతో కలిగి ఉండండి. మీకు వచ్చిన సీటు నచ్చినా నచ్చకపోయినా రైట్, 3 చేయాలి మనం. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, పేమెంట్ చేయాలి, అండ్ దెన్ రెస్పాన్స్ ఇవ్వాలి. రెస్పాన్స్ అంటే ఏంటి? ఫ్రీజ్, ఫ్లోట్, స్లైడ్. రెస్పాన్స్లు ఏముంటాయంటే మళ్ళీ 3 ఉంటాయి. ఈ రెస్పాన్స్లో కూడా 3 ఉంటాయి. ఒకటి ఫ్రీజ్ ఉంటుంది, రెండోది ఫ్లోట్ ఉంటుంది, మూడోది స్లైడ్ ఉంటుంది. ఈ 3 ఏదో ఒకటి పెట్టుకోవాలి. జాగ్రత్తగా వినండి, ఇక్కడ వరకు వచ్చాం మనం. ఓకేనా? ఇది ఎప్పుడు నుంచి చేయాలి? 14 10 AM నుంచి. 14వ తారీఖు రిజల్ట్ వస్తుంది కదా, రేపు మార్నింగ్ 10 గంటల తర్వాత నుంచి ఇది చేసుకోవచ్చు. ఎప్పుడు దాకా చేసుకోవచ్చు? 18వ తారీఖు చేయొచ్చు. 18వ తారీఖు 5 PM వరకు టైం ఉంది కదా అని చెప్పేసి 18వ తారీఖు 4:50 PM తర్వాత ఆ 10 minutesలో చేస్తారు. ఇవన్నీ ఉపయోగం లేదు. 18వ తారీఖు మధ్యాహ్నం తర్వాత చేస్తారు, ఉపయోగం లేదు. అర్థమవుతుందండి? సో చాలా జాగ్రత్తగా ఉండండి. కెరీర్ అండి ఇది. మీరు 14వ తారీఖు 10 గంటల తర్వాత అంటే 14వ తారీఖు సాయంత్రం పెట్టుకోండి, లేదా 15వ తారీఖు ఉదయం పెట్టుకోండి, అయిపోతుంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. 14 10 గంటలకు పెడితే 10 గంటల 5 నిమిషాలకే పేమెంట్ అవన్నీ చేయక్కర్లేదండి. అంటేనా ఇనీషియల్ టైమింగ్స్, ఫైనల్ టైమింగ్స్ వెరీ డేంజర్. ఏదైనా ఒక ప్రాసెస్లో స్టార్టింగ్ టైం అనేది, ఎండింగ్ టైం అనేది చాలా చాలా డేంజర్ అనమాట. డబ్బులు అక్కడికి వెళ్ళవు, మన దగ్గర కట్ అవుతాయి. డాక్యుమెంట్స్ ఎన్నిసార్లు అప్లోడ్ చేసినా సేవ్ అవ్వవు. ఓకేనా? సో ఇలాంటి తికమక అవుతూ ఉంటుంది. మనం అప్లోడ్ చేసాం అనుకుంటాం, మళ్ళీ 3 రోజుల తర్వాత చూస్తే నాట్ అప్లోడ్ అంటుంది, లేదా పెండింగ్ అని చూపిస్తుంది. ఇప్పుడు మనం అప్లోడ్ చేస్తే అది తీసుకున్నట్టు ఉంటుంది, మళ్ళీ 3 days తర్వాత ఏమవుద్ది? పెండింగ్ అని చూపిస్తుంది. ఎలాంటి టైంలో చేస్తే? ఇనిషియల్ టైంలో కానీ అది 10 AM తర్వాత, ఈ 10 AM నుంచి 10:30 AM 11 AM మధ్యలో చేస్తే. ఫైనల్ టైం ఉంటుంది 5 PM ఉంది కదా, 18th 5 PM.
18th నాడు 5 PM 4 PM తర్వాత 5 PM మధ్యలో చేసేవన్నీ కూడా అలానే ఉంటాయి. మనకేమో డిస్ప్లే అవుతుంది సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని, బట్ అక్కడ తీసుకోదు. అలాంటి ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. కాబట్టి 1 గంట వెయిట్ చేయండి. ఇక్కడ ఇది స్టార్టింగ్ టైంలో 1 గంట వెయిట్ చేయండి, ఎండింగ్ టైంలో ఒక 2 గంటలు ముందుగానే కంప్లీట్ చేసేయండి. అది విషయం, రైట్. సో ఫీ పేమెంట్ చేస్తున్నారు. ఫీ పేమెంట్ ఎవరు చేయాలి? మళ్ళీ మీరు ఆల్రెడీ ప్రీ ఫీ పేమెంట్ చేశారు. ఈ ప్రీ ఫీ పేమెంట్ ఎవరైతే చేశారో ఇక్కడ పేమెంట్ చేయక్కర్లా. ప్రీ డాక్యుమెంట్ అప్లోడ్ ఎవరైతే చేశారో ఇక్కడ డాక్యుమెంట్ అప్లోడ్ చేయక్కర్లా. అది రౌండ్ 1లో సీట్ వచ్చినా చేయక్కర్లా, రౌండ్ 2లో వచ్చినా చేయక్కర్లా, రౌండ్ 3 అలా ఏ రౌండ్లో వచ్చినా చేయక్కర్లా. ముందుగానే చేసిన వాళ్ళు నిన్న సాయంత్రం 5 గంటలలోపు చేస్తున్నారు కదా, వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ చేయక్కర్లేదు. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ పేమెంట్ చేయక్కర్లేదు, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయక్కర్లేదు. మరి ఏం చేయాలి వాళ్ళు? ఓన్లీ రెస్పాన్స్ ఇవ్వాలి. ఈ మూడిట్లో ఫ్రీజ్, ఫ్లోట్, స్లైడ్. ఈ ఫ్రీజ్, ఫ్లోట్, స్లైడ్ గురించి పెద్దగా డిస్కషన్ ఏమొద్దు. మీకు వచ్చిన సీటు నచ్చితే ఫ్రీజ్ చేసేసుకోండి. ఫ్రీజ్ చేయడం అంటే ఏం లేదు, ఫ్రీజ్ అనే బటన్ మీద క్లిక్ చేయడం, సబ్మిట్ చేయడం. ఫ్రీజ్ మీద క్లిక్ చేయడం, సబ్మిట్ చేయడం, ఖతం, అయిపోతుంది. సార్ వద్దు సార్, నాకు వచ్చింది 10వ ప్లేస్లో ఉంది కదా, 1 నుంచి 9 ప్లేస్లో మంచి సీట్లు ఉన్నాయి సార్, వస్తే నేను మిగతా రౌండ్లో ట్రై చేసుకుంటాను సార్ అనుకుంటే ఫ్లోట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సబ్మిట్ చేయండి, ఖతం, అయిపోతుంది. లేదు సార్, నాకు 10వ ప్లేస్లో ఎన్ఐటి వరంగల్లో EEE వచ్చింది సార్, పైన ఈసీ ఉంది, సిఎస్సి ఉంది వరంగల్లోనే, మా అమ్మాయిని నేను వరంగల్లోనే ఉంచాలనుకుంటున్నాను, మాది వరంగల్ పక్కనే, లేదా మన తెలుగు స్టేట్స్ కాబట్టి నేను వరంగల్లోనే ఉండాలనుకుంటున్నాను, ఓకేనా అని అనిపిస్తే దెన్ స్లైడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. స్లైడ్ ఫర్ సేమ్ కాలేజ్, ఎస్ ఫర్ సేమ్. స్లైడ్ ఆప్షన్ అంటే సేమ్ కాలేజీలో వేరొక బ్రాంచ్, అది కూడా నువ్వు పెట్టుకుని ఉంటేనే అక్కడ ఆప్షన్ కనిపిస్తుంది, స్లైడ్ ఆప్షన్. 10వ ప్లేస్లో వరంగల్ EEE వచ్చిందంటే 1 నుంచి 9 ప్లేస్లో వరంగల్కి సంబంధించిన ఏదైనా బ్రాంచ్ ఉంటేనే స్లైడ్ ఆప్షన్ కనిపిస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా ఈ 3 ఆప్షన్లు క్లియర్, మీకు డౌట్ ఏం లేదు. ఎక్కడ సీట్ వచ్చినా, ఏ పొజిషన్లో సీట్ వచ్చినా, మీకు పెట్టిన 300 ఆప్షన్లో లేదా 100 ఆప్షన్లో లేదా 20 ఆప్షన్లో ఏదో ఒక నెంబర్లో సీట్ వస్తే ఆ నెంబర్ కంటే కిందవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. మనకి మాక్ సీట్ అలాట్మెంట్ లాగా రౌండ్ 1 నుంచి ఉండవు. మాక్ సీట్ అలాట్మెంట్లో ఏం జరిగింది? మనం ఎన్ని ఆప్షన్స్ పెట్టినా సీట్ వచ్చింది అండ్ దాని కిందవి కూడా కనపడ్డాయి మనకి. కొన్ని ఎక్స్చేంజ్ చేసుకున్నాం, రిమూవ్ చేసుకున్నాం, యాడ్ చేసుకున్నాం, అది మన ఇష్టం. బట్ రౌండ్ 1కి వచ్చాం. రౌండ్ 1కి వచ్చినప్పుడు నీకు పెట్టిన 100 ఆప్షన్లు ఉన్నాయి. 100 ఆప్షన్లో 20వ ప్లేస్లో సీట్ వస్తే 21 నుంచి రిమూవ్ అవుతాయి మొత్తం. నీకు 1 నుంచి 19 సిస్టంలో కనిపిస్తాయి, మనకి ఫిజికల్గా కనపడవు. అక్కడ వెబ్ ఆప్షన్స్ లేదా చాయిస్ ఫిల్లింగ్ మీద క్లిక్ చేస్తే అక్కడ ఏమి ఉండదు, చాయిస్ ఫిల్లింగ్ కనపడదు మనకి, చాయిస్ ఫిల్లింగ్ అనేటువంటి బటన్ కనపడదు అక్కడ. మరి ఎక్కడ కనిపిస్తాయి మీకు? మీరు అవన్నీ ప్రింట్ తీసుకున్నారు కదా, ఆ ప్రింట్లో మీరు చెక్ చేసుకోవాలి. మీరు ప్రింట్ తీసుకున్న వాళ్ళు ఎవరన్నా కూడా ఇప్పుడు ఏమైనా ప్రింట్ ఆప్షన్ ఉంటే ప్రింట్ తీసుకోండి. మీరు పెట్టిన ఆప్షన్స్ అన్ని ప్రింట్ తీసుకోండి, పీడిఎఫ్లో వచ్చేస్తుంది, సాఫ్ట్ కాపీ వచ్చేస్తుంది. రేపు పొద్దున మీరు ఫ్లోట్ పెట్టుకోవాలన్నా, స్లైడ్ పెట్టుకోవాలన్నా ఒక ఆలోచన ఉంటుంది. అర్థమైందండి? సో ఇవన్నీ మీరు టెక్నికల్గా చూసుకోవాల్సిన అవసరం ఉండింది. సో డబ్బులు ఆల్రెడీ కట్టిన వాళ్ళు, డాక్యుమెంట్స్ ఆల్రెడీ అప్లోడ్ చేసిన వాళ్ళు ఓన్లీ రెస్పాన్స్ ఇవ్వండి, ఓన్లీ రెస్పాన్స్ ఇవ్వండి. ఆ రెస్పాన్స్ కూడా ఎలా ఇవ్వాలని చెప్పాను. మరి డబ్బులు ఆల్రెడీ కట్టలేదు కదా చాలామంది, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలనుకున్నారు కానీ చేయలేకపోయారు, పేమెంట్ చేయాలనుకున్నారు కానీ చేయలేకపోయారు. వాళ్ళ గురించి ఇప్పుడేం బాధ లేదు. ఇప్పుడు రౌండ్ 1లో రేపు సీట్ వచ్చింది అనుకోండి, మీరు అప్పుడు చేయండి ఇదంతా కూడా. ఫీ పేమెంట్ చేసుకోండి. ఫీ పేమెంట్ ఎలా చేయాలి? ఫీ పేమెంట్ చేసేటప్పుడు కూడా మీరు మీ పాస్బుక్ ఫ్రంట్ పేజీ స్కాన్డ్ కాపీ బిలో 500 KBలో రెడీ చేసి పెట్టుకోండి. అది లేకపోతేనే క్రాస్డ్ చెక్, ఎంటీ చెక్ మీద సైన్ చేసి, ఓకే, లేదా క్యాన్సిల్డ్ చెక్ అని రాసి, ఎంటీ చెక్ మీద క్యాన్సిల్డ్ చెక్ అని రాసి దాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు? పేమెంట్ చేసేటప్పుడే. పేమెంట్ మీద క్లిక్ చేయగానే, ఫీ పేమెంట్ మీద క్లిక్ చేయగానే మీకు ఆప్షన్ అడుగుతుంది, అకౌంట్ హోల్డర్ నేమ్ అంటుంది. అకౌంట్ హోల్డర్ నేమ్ పెడతారు. నేమ్ పెట్టిన తర్వాత అకౌంట్ నెంబర్ అంటుంది. అకౌంట్ నెంబర్ ఎంటర్ చేస్తారు, బ్యాంక్ అకౌంట్ నెంబరు. ఎవరిది? ఎవరి అకౌంట్లో అయితే రిఫండ్ కావాలనుకుంటున్నారో, ఇన్ కేస్ వేరు పరిస్థితుల వల్ల మీ సీట్ క్యాన్సిల్ అయితే, ఇంకేదైనా అవకాశం వచ్చి మీరు దీన్ని రిజెక్ట్ చేసుకుంటే మీకు డబ్బులు వెనక రావాలి కదా కట్టినవి, వాటి కోసం అకౌంట్ హోల్డర్ నేము ఎవరి అకౌంట్లో పడాలి. అది నీ స్టూడెంట్ అకౌంట్ కావచ్చు, మీ మదర్ కావచ్చు, మీ ఫాదర్ కావచ్చు, మీ బ్రదర్ కావచ్చు, మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళది ఎవరిదైనా కావచ్చు. ఆ అకౌంట్ పెట్టుకోండి. అర్థమైందండి? ఆ అకౌంట్ నుంచే డబ్బులు కట్టాలని రూల్ లేదు, మళ్ళీ దానికాడ కూడా కన్ఫ్యూషన్ అవుతుంది. మీరు ఏ అకౌంట్ నుంచైనా పేమెంట్ చేసుకోండి, కానీ మీరు ఏ అకౌంట్లో అయితే డబ్బులు రిఫండ్ అవ్వాలనుకుంటున్నారో ఆ అకౌంట్ డీటెయిల్స్ అక్కడ ఇచ్చుకోండి. ఆ అకౌంట్ హోల్డర్ నేము, ఆ అకౌంట్ హోల్డర్ అకౌంట్ నెంబర్ మళ్ళీ కన్ఫర్మ్ చేయమంటుంది. కన్ఫర్మ్ చేస్తారు, అప్పుడు అప్లోడ్ డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్ ఏంటి? ఇది బ్లాంక్డ్ చెక్ బుక్ కానీ,
చెక్ బుక్ పేజ్ కానీ లేదా పాస్బుక్ ఫ్రంట్ పేజ్ కానీ, ఆ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే, రెండు అవసరం లేదు, ఒకటి మాత్రమే మీరు అక్కడ అప్లోడ్ చేసుకొని తర్వాత పేమెంట్ మోడ్లోకి వెళ్తారు. పేమెంట్ మోడ్ అక్కడ SBI ఉంటుంది, UPI మోడ్స్ ఉంటాయి. మీరు మీకున్నటువంటి పేమెంట్ మోడ్ని బట్టి మీరు పేమెంట్ చేసేసుకోండి, అది పేమెంట్ అయిపోతుంది. అప్లోడ్ డాక్యుమెంట్స్లోకి వెళ్తారు. మళ్ళీ డాక్యుమెంట్స్ మీరు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం 10th క్లాస్ మెమో పెట్టండి. ఇంటర్మీడియట్ మార్క్ షీట్ అంటే షార్ట్ మెమో ఏదైతే ఉంటుందో ప్రిన్సిపల్ సైన్ సిగ్నేచర్తో అది పెట్టండి. CBSE వాళ్ళైతే డిజిలాకర్లో ఉన్నటువంటి మెమో పెట్టండి. స్టేట్ సిలబస్ వాళ్ళైతే ఇంటర్మీడియట్ షార్ట్ మెమో తీసుకొని ప్రిన్సిపల్ సైన్ సిగ్నేచర్ వేసుకుని అది పెట్టండి. 10th మెమో అయిపోయింది, ఇంటర్ మెమో అయిపోయింది. మెడికల్ సర్టిఫికేట్ పైన 2 బాక్సులు ఉన్నాయి కదా మనకి. ఈజ్ విల్లింగ్ టు జాయిన్ ఇన్ ద కాలేజ్ ఆర్ సంథింగ్ అలా ఉంది కదా. ఫస్ట్ బాక్స్ మీద టిక్ మార్క్ పెట్టుకోండి, సెకండ్ బాక్స్ అంటుకోకండి. ఒకవేళ అంటుకున్నారు ఏదైనా పెట్టారు ఇంటూ మార్క్ కొట్టండి సెకండ్ బాక్స్లో. ఫస్ట్ బాక్స్ టిక్ ఉంటుంది, సెకండ్ బాక్స్ ఇంటూ ఉంటుంది. లేదా ఫస్ట్ బాక్స్ టిక్ ఉంటుంది, సెకండ్ బాక్స్ ఎంటీగా ఉంటుంది, అలా ఉంచుకోండి. దాని మీద కూడా డాక్టర్ సైన్ ఉండాలా, స్టాంప్ ఉండాలా. అది మంచిగా 500 KB లోపు చేసుకొని దాన్ని అప్లోడ్ చేయాలి. సో 3 అయిపోయినాయి, 10th మెమో, ఇంటర్ మెమో అండ్ మెడికల్ సర్టిఫికేట్. ఆ తర్వాత కేటగిరీ సర్టిఫికేట్, మీ పర్టికులర్ కేటగిరీ ఏదైతే ఉండిందో, ఓపెన్ కేటగిరీ అయితే ఎలాంటి కేటగిరీ సర్టిఫికేట్ పెట్టే పని లేదు. ఎదర్ OBC NCL కావచ్చు, EWS కావచ్చు, రైట్, SC ST ఏదైనా సరే మీ సేవ నుంచి తీసుకున్నటువంటి డాక్యుమెంట్ అప్లోడ్ చేయండి. చాలామంది మాన్యువల్ కాపీస్ కూడా తీసుకున్నారు, అది తీసుకోవడం కూడా మంచిదే. ఒకవేళ మీకు క్వరీ వస్తేనే అది పెట్టండి, అదర్వైజ్ మీరు మీ సేవ నుంచి తీసుకున్నటువంటి ఏదైనా డాక్యుమెంట్ ఉందో అది పెట్టండి. ఓకేనా? 4 అయిపోయినాయి. తర్వాత స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ ప్రూఫ్ అంటుంది. ఈ స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ ప్రూఫ్ కోసం మీరు ఇంటర్మీడియట్ మార్క్ షీట్ రెండోసారి పెట్టండి. దాని గురించి అసలు డౌటే వద్దు మీకు. ఇంటర్మీడియట్ మార్క్ షీట్ రెండోసారి పెట్టండి. పైన ఆల్రెడీ పెట్టారు కదా, అదే షీట్ మళ్ళీ అప్లోడ్ చేయండి. ఎందుకని అప్లోడ్ చేస్తున్నాం రెండోసారి అంటే, స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ అంటే ఎక్కడ హోమ్ స్టేట్, మనం ఎక్కడ హోమ్ స్టేట్, ఇంటర్మీడియట్ ఎక్కడ సెకండ్ ఇయర్ చేసామో అదే హోమ్ స్టేట్ మనకి. సో దట్ ఈస్ ద ప్రూఫ్, అంతే. స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ అంటే మళ్ళీ మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకొచ్చి, నేటివిటీ సర్టిఫికేట్ తీసుకొచ్చి, లేకుంటే ఇంకేదో మళ్ళీ ఆధార్ కార్డు పెట్టి, లేదా ఇంకేదో పెట్టి అలాంటివి చేయకండి. జస్ట్ మీరు ఇంటర్మీడియట్ మార్క్ షీట్ మేము అప్లోడ్ చేయండి. ఆల్రెడీ మేము వేరేది అప్లోడ్ చేసాం సార్ అంటే ఓకే, దాని గురించి ఇప్పుడు వదిలేగా. మరి వేరేది అప్లోడ్ చేసామంటే కొంతమంది హాల్ టికెట్ అప్లోడ్ చేశారు, తప్పులేదు, వదిలేయండి. బట్ ఇక నుంచి అప్లోడ్ చేసేవాళ్ళు మాత్రం ఇంటర్మీడియట్ షార్ట్ మెమోని అప్లోడ్ చేయండి, సరిపోతుంది. ఇది అప్లోడ్ చేశారు కదా, ఎక్కడ వరకు చేశారు మనం? 18వ తారీఖు వరకు చేసాం. 18వ తారీఖు వరకు చేసాం. ఇప్పుడు పేమెంట్ చేసిన వాళ్ళల్లో ఏదైనా పేమెంట్ ఇష్యూస్ ఉంటాయి. 18 లోపే ఇవన్నీ చేసేయాలి. 18 తర్వాత నేను వచ్చి పేమెంట్ చేస్తాను, 18 తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తానంటే కలవదు, మీకు అయిపోయింది ఇక టైం. ఇక మీరు ఆ రౌండ్ నుంచి వెనుదిరిగినట్టు లెక్క, ఫిక్స్ అయిపోండి. 18 తర్వాత ఈ 14th 10 AM నుంచి 18th 5 PM లోపల ఎవరైతే పేమెంట్ చేశారో, ఎవరైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారో వారికి సంబంధించి క్వెరీస్ ఏమైనా ఉంటే మీరేం చేయాలంటే ఈ 19th 5 PM లోపల పేమెంట్ ఇష్యూస్ హూ పెయిడ్ బిఫోర్ డెడ్ లైన్ బిఫోర్ డెడ్ లైన్ ఏంటి? 18th 5 PM ఉంది కదా, 18th 5 PM లోపల ఎవరైతే పేమెంట్ చేశారో 14 నుంచి 18వ తారీఖు 5 గంటల లోపల ఎవరైతే పేమెంట్ చేశారో ఆ పేమెంట్ ఏమైనా ఇష్యూస్ ఉంటాయి. ఇష్యూస్ అంటే ఏంటి చెప్పండి? జనరల్గా మనం పేమెంట్ చేస్తాం, మన దగ్గర కట్ అవుతుంది, వాళ్ళకి వెళ్ళదు సర్వర్ ఇష్యూస్ వల్ల. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం? వాళ్ళకి మెయిల్ చేయాలి. అక్కడ ఉంటుంది కాంటాక్ట్ అస్ అని ఉంటుంది. మీరు ఏదైతే డెస్క్టాప్ ఓపెన్ చేశారో దాని కింద కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి, మెయిల్ ఐడి ఉంటుంది, లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఉంటుంది. ఆ మెయిల్ ఐడికి మెయిల్ చేయాలి. మీరు పేమెంట్ చేసిన రిసిప్ట్, దాని యొక్క ట్రాన్సాక్షన్ ఐడి, మీ అప్లికేషన్ నంబరు, మీకు సీట్ అలాట్మెంట్ ఎక్కడైంది, ఆ సీట్ అలాట్మెంట్ లెటర్ వస్తుంది కదా, అవన్నీ తీసుకొని ఆ మెయిల్ ఐడికి మెయిల్ చేసి సో ప్లీజ్ రిజల్వ్ ఇట్ అని చెప్పి పెట్టాలి. వాళ్ళు ఒకటి ఎప్పుడు ఈ లోపల 19th 5 PM లోపల పేమెంట్ ఇష్యూస్ అనేవి క్లియర్ చేసుకోవాలి, క్లియర్ అవుతాయి. అంటే మీరు ఒకళ్ళు చేస్తే, మీరు 14వ తారీఖు డబ్బులు కట్టారు, మీ దగ్గర కట్ అయిపోయినాయి, వాళ్ళకి వెళ్ళలేదు, రైట్నా? అప్పుడు ఏం చేస్తారు? వెంటనే అక్కడ మీరు పేమెంట్ సక్సెస్ఫుల్ అని మీ అకౌంట్లో డిడక్ట్ అయిపోయినా కానీ అక్కడ కట్టినట్టు కనపట్లేదు కాబట్టి మీరు వీళ్ళకి వెంటనే మెయిల్ చేసుకుంటే ఇప్పుడు 14వ తారీఖు పెడితే 19 లోపల క్లియర్ అవుతాయి అంటుండు. ఒకళ్ళు 15వ తారీఖు కట్టారు, మీ దగ్గర కట్ అయిపోయినాయి, డబ్బులు వాళ్ళకి వెళ్ళలేదు, అప్పుడు మీరు ఏం చేయాలి? 15వ తారీఖు మెయిల్ పెడితే 19 లోపు క్లియర్ చేస్తాం అంటున్నారు. అదనమాట మీనింగ్ అక్కడ. అంటే ఈ రోజే మళ్ళీ 19వ తారీఖు మెయిల్ పెట్టుకోమని కాదు. మరి ఈ గ్యాప్ లోపల 14 నుంచి 18 లోపల గ్యాప్లో ఎప్పుడు పేమెంట్ చేసినా, ఏ ఇష్యూ వచ్చినా మీరు మెయిల్ చేస్తే మేము 19 లోపు క్లియర్ చేస్తాం అంటున్నాడు. గాట్ ద పాయింట్? రైట్. నెక్స్ట్ 20th 5 PM 20వ తారీఖు 5 గంటల లోపు ఏంటంటే లాస్ట్ డే టు రెస్పాండ్ క్వెరీస్. ఇది లేదమ్మా, దీనికంటే ఇక వేరే ఛాన్స్ లేదు. మీరు క్వెరీస్కి రెస్పాండ్ అవ్వడం. క్వెరీస్ రెస్పాండ్ అవ్వడం అంటే ఏంటి? మళ్ళీ ఇక్కడ పేమెంట్ చేసాము, డాక్యుమెంట్ అప్లోడ్ చేసాం, రెస్పాన్స్ ఇచ్చాం.
మరి డాక్యుమెంట్ అప్లోడ్ చేయగానే మనం ఇచ్చిన డాక్యుమెంట్లో ఏదో ఒక మిస్టేక్ ఉండొచ్చేమో మనకు తెలియదు. మన డాక్యుమెంట్ అప్లోడ్ చేయగానే అన్నీ అయిపోయినాయి కదా అని చెప్పేసి మనం ఊరక ఉండొద్దు. ప్రతి 2-3 గంటలకు ఒకసారి ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోండి. మీరు మళ్ళీ వెబ్సైట్ లాగిన్ అయిపోయి డాక్యుమెంట్ అప్లోడ్ దగ్గర చూసుకోండి. గ్రీన్ కలర్ టిక్ మార్క్ రావాలి, కంప్లీటెడ్ అని టిక్ మార్క్ రావాలి. ఆల్రెడీ అప్లోడ్ చేసిన వాళ్ళది డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరగలేదు. ఇంకా సీట్ ఏ రౌండ్లో వస్తుందో ఆ రౌండ్లోనే డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ప్రీ అప్లోడ్ చేశారు కదా, చాలామంది అప్లోడ్ చేసుకున్నారు కదా, వాళ్ళ డాక్యుమెంట్స్ ఎప్పుడు అప్లోడ్ అయితే ఎప్పుడు వెరిఫికేషన్ జరుగుతుంది? మీకు రేపు సీట్ వచ్చిన తర్వాత నుంచి మాత్రమే. మీకు రౌండ్ 1లో సీట్ వస్తే రౌండ్ 1లో వెరిఫికేషన్ జరుగుతుంది. రౌండ్ 2లో వచ్చింది అనుకోండి, రౌండ్ 2లో వెరిఫికేషన్ జరుగుతుంది. అర్థమవుతుందండి? సో ఇప్పుడు రౌండ్ 1లో వచ్చిన వాళ్ళు, సీట్ వచ్చిన వాళ్ళు కొత్తగా అప్లోడ్ చేశారు కదా, వాళ్ళది కూడా ఇప్పుడే వెరిఫికేషన్ జరుగుతుంది. ఏది? రౌండ్ 1లోనే వెరిఫికేషన్ జరిగి మీకు కరెక్ట్గా ఉన్నాయా లేవా, వెరిఫికేషన్ అయిపోయిందని కంప్లీటెడ్ అని వస్తుంది. వెరిఫికేషన్ ఆల్ యువర్ డాక్యుమెంట్స్ ఆర్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ, వెరిఫికేషన్ కంప్లీటెడ్ అని చూపిస్తుంది. అప్పుడు సేఫ్. వెరిఫికేషన్ అండర్ ప్రాసెస్, యు ఆర్ వెయిటింగ్లో ఉన్నట్లు లెక్క. మీది జరుగుతూ ఉంది, వెయిట్ చేయండి అని అర్థం. అర్థమవుతుందా? సో ఇట్లా ఏమన్నా మిస్టేక్స్ వస్తే 14th తర్వాత అప్లోడ్ చేసినవి ఏమన్నా మిస్టేక్స్ వస్తే మీరు ఎప్పటి వరకు చూసుకోవచ్చు? 14th నాడే మిస్టేక్ అనేది మీకు అరైజ్ అయింది. 14th అప్లోడ్ చేశారు, 11 గంటలకు అప్లోడ్ చేశారు ఉదయం. 14th 12 గంటలకు మీకు తెలిసింది, క్వెరీ వచ్చింది. ఏమని వచ్చింది? సో రిక్వైర్డ్ ప్రిన్సిపల్ సైన్ అండ్ సిగ్నేచర్ ఆన్ ద ఇంటర్మీడియట్ మార్క్ షీట్ అని వచ్చింది. అది క్వెరీ. 14వ తారీఖే వచ్చింది ఆ క్వెరీ. మీరు ఏం చేయాలి? దాన్ని వెంటనే వెళ్ళి ఇంటర్మీడియట్ మార్క్ షీట్ పైన కాలేజ్ ప్రిన్సిపల్ సైన్ సిగ్నేచర్ ఉండేలాగా చూసుకొని దాన్ని మళ్ళీ స్కాన్ చేసి బిలో 500 KBలో PDF చేసుకొని మళ్ళీ అక్కడ అప్లోడ్ చేసే అవకాశం ఉంటుంది. అప్లోడ్ చేసుకోవాలి 14వ తారీఖు. అంటే మీకు ఏ రోజునైతే మిస్టేక్ వచ్చిందో ఆ రోజు నుంచి దాన్ని క్వెరీ చేసుకోవడానికి, దాన్ని క్లియర్ చేసుకోవడానికి ఎప్పుడు ఉంటుంది లాస్ట్ డే అంటే 20th వరకు టైం ఇచ్చారు. చూసారా? ఒకరు 15 అప్లోడ్ చేశారు, మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడమే 15 చేశారు. 16వ తారీఖు క్వెరీ వచ్చింది. మీకు ఎప్పటి వరకు ఉంటుంది క్వెరీ క్లియర్ చేసుకోవడానికి? 20వ తారీఖు వరకు టైం ఉంటుంది. అర్థమైందా? 14వ తారీఖు అప్లోడ్ చేశారు, 14వ తారీఖు నైటే మీకు క్వెరీ వచ్చింది. దాన్ని క్లియర్ చేసుకోవడానికి ఎప్పటి వరకు టైం ఉంటుంది? 20వ తారీఖు వరకు టైం ఉంటుంది. సో ఏ రోజు నాడైనా సరే 18 లోపు 5 PM 18 లోపు 5 PM లోపల అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్కి సంబంధించి 18 లోపు 5 PM లోపల అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్కి సంబంధించి ఏ చిన్న క్వెరీ వచ్చినా దాన్ని క్లియర్ చేసుకోవడానికి మీకు 20వ తారీఖు టైం ఉంటుంది. ఒకవేళ మీరు 18వ తారీఖు అప్లోడ్ చేస్తారనుకోండి, మీకు క్వెరీ క్లియర్ చేసుకోవడానికి చాలా తక్కువ డ్యూరేషన్ ఉంది. ఒక్కరోజే ఉంది, 19 ఒక రోజే ఉంది, గుర్తుపెట్టుకోండి. అందుకే నేను ఏం చెప్తున్నా, 14th నాడు సీట్లు వస్తే, 14th నాడు సీట్ అలాట్మెంట్ అయితే 14th మధ్యాహ్నం నుంచి మీరు అప్లోడ్ చేసేసుకోండి. ఒకవేళ క్వెరీ వస్తే 15వ తారీఖు మన చేతిలో టైం ఉంటుంది, 16 ఉంటుంది, 17 ఉంటుంది, 18 ఉంటుంది, 19, 20, 5 రోజులు టైం ఉంది మనకి. ముందుగా అప్లోడ్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? తప్పుల్ని సరి చేసుకోవడానికి అవకాశం మన చేతిలో చాలా ఉంటుంది. మన క్యాస్ట్ సర్టిఫికేట్లో ఇష్యూ ఉండింది, వద్దన్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, MRO దగ్గరికి వెళ్ళాలి, MRO ఉండడు. మనం 18వ తారీఖు అప్లోడ్ చేసామనుకోండి, 19 ఒకటే మన చేతిలో ఉంటుంది. 19వ తారీఖు MRO గారు ఏదో మీటింగ్కి వెళ్ళారు, ఎవరు లేరు, కలెక్టర్ గారు లేరు, ఎలాంటి రాజకీయ పలుకుబడి మన దగ్గర లేదు, ఒకళ్ళు ఉన్నా కానీ వర్కౌట్ అవ్వట్లేదు. ఏం చేస్తారు? మీకోసం డేట్ ఎక్స్టెండ్ చేయడు కదా, డేట్ ఎక్స్టెండ్ చేయడు, అందరితో పాటు మీరే. ఇవన్నీ ఏంటి? పరిస్థితులన్నీ మనమే చక్కదిద్దుకోవాలి. అందుకని కీడెంచి మేలంచాలి. ముందు ఏం జరుగుతుందనేటువంటి ఆతృతతో ముందుగానే మనం అన్ని చక్కబెట్టుకోవాలి. అర్థమైందండి? సో అందుకనే 14వ తారీఖు మధ్యాహ్నం నుంచి మీరు అన్నీ అప్లోడ్ చేసేసుకోండి, పేమెంట్ చేసేసుకోండి, రెస్పాన్స్ ఇవ్వండి, సరిపోతుంది. ఇంక మీరు ఏం చేయాలి పని లేదు. ఇదే జస్ట్ ఒక 90% అయిపోయింది మన పని. చాయిస్ ఫిల్లింగ్ ఇవ్వడమే పెద్ద పని, అది అయిపోయింది. తర్జన భర్జన పడ్డాం, కింద మీద పడ్డాం, అంతా అయిపోయింది. ఈ 10% వెరీ వెరీ కీలకం. 10% వెరీ వెరీ కీలకం. మనం చేసేటువంటి పని ఇన్ టైంలో చేయడం వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. దయచేసి ఎవరైతే డాక్యుమెంట్స్ రెడీ చేసుకోలేదో రెడీ చేసుకోండి, ఎవరైతే పేమెంట్ రెడీ చేసుకోలేదో రెడీ చేసుకోండి, ఓకేనా? అండ్ అలాగే మీరు ఇన్ టైంలో అప్లోడ్ చేయడానికి అన్నీ రెడీగా ఉన్నా సరే మనం ఆగకూడదు. 14వ తారీఖు మధ్యాహ్నం నుంచి అప్లోడ్ చేసేయండి, పేమెంట్ చేసేసుకోండి, ఖతం. ఆ తర్వాత వెబ్సైట్ని 2-3 గంటలకు ఒకసారి వెబ్సైట్ చెక్ చేసుకోండి, డాక్యుమెంట్స్ వెరిఫైడ్ అని వచ్చిందా లేదా, అండర్ ప్రాసెస్ అని వచ్చిందా. అండర్ ప్రాసెస్ అంటే ఆగాలి, కంగారు పడకూడదు. మనకున్నంత కంగారు అక్కడ మీలాంటి వాళ్ళు డాక్యుమెంట్స్ వెరిఫై చేసేటువంటి టీం వేరే ఉంటుంది. ఇప్పుడు NIT వరంగల్లో సీట్లు వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా వెరిఫికేషన్ టీం కాలేజీలో పనిచేస్తూనే ఉంటుంది, ఆన్లైన్లో. CSE గ్రూప్లో వచ్చిన వాళ్ళు అందరూ ఒక టీం సెలెక్ట్ చేస్తారు, ఒక టీం వెరిఫై చేస్తూ ఉంటుంది. EC వచ్చిన వాళ్ళందరితో ఒక టీం వెరిఫై చేస్తూ ఉంటుంది, రైట్? ఇలా బ్రాంచ్కి వెరిఫికేషన్ టీం ఉంటుంది. మీకు ఏ బ్రాంచ్ వచ్చిందో ఆ బ్రాంచ్కి సంబంధించి
అక్కడ ఒక వెరిఫికేషన్ టీం ఉంటుంది, ఆ కాలేజీకి సంబంధించింది. మనం అప్లోడ్ చేస్తాం డాక్యుమెంట్స్, రైట్నా. అప్లోడ్ చేసిన తర్వాత అక్కడ ఏమైనా క్వెరీస్ వస్తే క్వెరీస్ అక్కడ రైజ్ చేస్తారు ఆన్లైన్లో, అది చూసుకోవాలి మనం. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి, చాలా మెలకుగా ఉండాలి, ఓకేనండి. అలర్ట్గా ఉండాలి అంటే మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవడం, మొబైల్లో మెసేజ్ ఏమైనా వచ్చినా చూసుకోవడం, మెయిల్లో ఏమైనా వచ్చినా చూసుకోవడం, అండ్ వెబ్సైట్లో చూసుకోవడం. ఈ మొబైల్లో చూసుకోవడం తెలియలేదు, మెయిల్లో చూసుకోవడం తెలియలేదు అనుకోండి, వెబ్సైట్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. ప్రతి 3-4 అవర్స్కి ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన టైం నుంచి వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చిందా, హాయిగా హ్యాపీగా మీరు నిద్రపోండి. అది వచ్చేంత వరకు కొంచెం మీరు ఈగర్నెస్గా ఉండండి, మెలకుగా ఉండండి. సో ఇది కంప్లీట్గా ప్రాసెస్. నేను చెప్పాను కదా, ఇది మీకు అర్థమైందంటే మాత్రం డెఫినెట్గా మీరు తప్పులు జరగకుండా మీరు కంప్లీట్ ప్రాసెస్ అనేది తీసుకోవచ్చు. సో వీలైతే ఒక స్క్రీన్ షాట్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. దీనివల్ల ఏం లేదు, కానీ ఒక ఇన్ఫర్మేషన్ అనేది మీ మైండ్లో ఇది జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకున్నారు అనుకోండి, ఓకే 14th 10 AM సీట్ అలాట్మెంట్ జరుగుతుంది, 18th 5 PM లోపల ఆన్లైన్ రిపోర్టింగ్ చేయాలి అంటే ఫీ పేమెంట్, డాక్యుమెంట్ అప్లోడ్, రెస్పాన్స్ కూడా ఇవ్వాలి. ఈ 3 ఇస్తేనే మనం 18th 5 PM లోపల నెక్స్ట్ రౌండ్లోకి వెళ్తాము. అంటే ఇక్కడ చూడండి, June 19th 5 PM లోపల పేమెంట్ ఇష్యూస్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. క్లియర్ అవుతాయి. ఎప్పుడు ఎవరికి అవుతాయి? హూ పెయిడ్ బిఫోర్ డెడ్ లైన్ అంటే 18వ తారీఖు 5 PM లోపల ఎవరైతే పేమెంట్ చేశారో వాళ్ళ పేమెంట్స్ అనేవి 19th లోపల ఏమవుతాయి? క్లియర్ అవుతాయి. మనం మెయిల్ చేసుకుంటేనే, మెయిల్ అయితే చేయాల్సి ఉంటుంది, రైట్. నెక్స్ట్ June 20th 5 PM లోపల లాస్ట్ డేట్ టు రెస్పాండ్ క్వెరీస్. ఇక్కడ నుంచి ఇక్కడ 14th నాడు అప్లోడ్ చేసినటువంటి డాక్యుమెంట్స్లో ఏమైనా తప్పులు వస్తే ఎక్కడి వరకు మార్చుకోవచ్చు? 20 వరకు. 15th అప్లోడ్ చేసిన డాక్యుమెంట్లో తప్పులు వస్తే 20 లోపు. 16th 17th 18th ఇక 19th అప్లోడ్ చేయడానికి లేదు కదా మనకి, 18th లోపల అయిపోతున్నాయి కాబట్టి. సో ఎవరైతే డాక్యుమెంట్స్ డెడ్ లైన్ లోపల అప్లోడ్ చేస్తున్నారో వాళ్ళకు వచ్చేటువంటి క్వెరీస్ అన్నిటిని క్లియర్ చేసుకోవడానికి 20వ తారీఖు June 20వ తారీఖు 5 PM లోపల రెస్పాండ్ క్వెరీస్ లాస్ట్ డే ఫర్ రెస్పాండ్ క్వెరీస్. సో ఇది క్లియర్గా షార్ట్కట్లో చెప్పాలంటే. వీడియోని తర్వాత లైక్ చేయండి, కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ వేరు మెంటర్షిప్లలో ఉన్న, వేరు ప్లాట్ఫామ్స్లో ఉన్న వాళ్ళకు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.